కొంతకాలంగా విఫలమవుతున్న టీమిండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కటక్ వన్డేలో చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి రెండో వన్డేలో 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో 6 బాది సెంచరీని అందుకున్నాడు. రోహిత్కు వన్డేలో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత హిట్ మ్యాన్ వన్డేలో సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రోహిత్ శర్మ. కొంతకాలంగా విఫలమవుతున్న టీమిండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కటక్ వన్డేలో చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో 6 బాది సెంచరీని అందుకున్నాడు. రోహిత్కు వన్డేలో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత హిట్ మ్యాన్ వన్డేలో సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. షాహిద్ అఫ్రిది తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.